బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో ముఖ్య నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వంపై ఎలాంటి ప్రశ్నలు కురిపించాలి, ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి అనే దానిపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక సూపర్ 6 హామీలు ఎందుకు అమలు చేయలేదు అని ప్రభుత్వాన్ని నిలదీయాలి అంటూ కూడా వారందరికీ దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 కాదు, సూపర్ 6 మోసాలు అని ప్రజలకు తెలియచేయాలి అని చెప్పారు. అదేవిధంగా రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, వారికి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటూ కూడా కార్యకర్తలకు, పార్టీ ముఖ్య నేతలకు అయితే దిశానిర్దేశం చేశారు. ఇంకా ప్రభుత్వం చేయకూడని పనులన్నీ చేస్తుంది అంటూ కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక దోచుకుంటున్నారు అని, సూపర్ 6 హామీలు ఎందుకు నెరవేర్చలేదో ప్రభుత్వాన్ని నిలదీయాలి అని కూడా ఆయన తెలిపారు. రైతుల తరఫున పోరాటం చెయ్యాలి అని జగన్ దిశానిర్దేశం చేశారు. 5 ఏళ్లలో వైసీపీ చేసిన అప్పులన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే చేసింది అని, కూటమి సూపర్ 6 మోసాలను వైసీపీ నేతలు ఎండగట్టాలి అని జగన్ వెల్లడించారు. యూరియా కొరతపై ప్రభుత్వానికి నిలదీయాలి అని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని, రైతులకు అండగా ఉండాలి అని తెలియజేశారు.